ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రభు మహా ఉచిత కృప చొప్పున మరి ఇప్పటి వరకు ప్రార్థన చేయటానికి, అనేక విషయాలతో ప్రార్థన చేయటానికి ప్రభు కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. పరమగీతము 4వ అధ్యాయము. పరమగీతము 4వ అధ్యాయము 7-8 వచనాలు నేనే చదువుతున్నాను, గమనించండి. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీయూ లేదు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, శనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి, వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన, నూతనమైన, అతి శ్రేష్టమైన, సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశాన్ని బయటికి తెచ్చి, ఆ ఉపదేశము కూడా ఆత్మ ప్రత్యక్షతతో ఇమిడినటువంటి మర్మములతో కూడిన సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును అయా బయటికి తెచ్చి మీ దాసుడు నోటను ఉంచండి. మీ దాసుడిని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి, మీ దాసుడి నోటికి బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు నాకు కనబడుతూ, దేవా మీరే వాక్యము ద్వారా సూటిగా, తేటగా, స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా ఆ మాట మా చెవికి చేరుతుండగా వెంటనే మాకు వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేస్తూ, శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేసి సంపూర్ణులుగా మార్చబడి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆడ నీవు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి నీ ఎదుట యుగాలు నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని, జగతి పునాది వేయబడక మునుపు వధువు సంఘంలో మేము ఏ స్థానంలో నిర్ణయింపబడ్డామో ఆ స్థానాన్ని కోల్పోక నీ కృప ద్వారా ఆ స్థానము పొందుకొని యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే ధన్యతను కూడా మాకు కలుగునట్లుగా దేవా, వాక్యోపదేశము ద్వారా మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. అటు కృప మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మా ద్వారా మహిమ పొందండి అయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, ఇక ఏ పొరపాట్లు నొప్పుకున్నాను క్షమించయ్యా. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తి వెంకును గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి వెంకును గొప్పగా ఉంచు. యేసయ్యా, మత్తయి 10వ అధ్యాయం 1 వచనం, 7-8 వచనాలు, 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. అలాగనే యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి.
ఇర్మియా 1వ అధ్యాయము 9, 10, 18, 19 వచ్చిన ప్రకారము నీ కృప నాకు దయచేయి. సమస్త విషయాలు కృప అనుగ్రహించండి అయ్యా, నీకు స్తోత్రాలు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27, 28, 29, 30, 31 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం అయ్యా ఇదిగో తండ్రి, నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టు, నీవు చూడండి నడిపించు. ప్రభువా సహాయం చేయండి. నీ ఉపదేశాన్ని అడ్డగిస్తూ నీ ధారాళమైన ఆత్మ నడిపింపు రాకుండా అడ్డుగా నిలిచిన దుష్టుణ్ణి, వాడి దూతలను, ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న బిడ్డల విషయం కావచ్చు, వారి కాడ కానీ మేమున్న ఈ ప్రాంతంలో కానీ ఏలుబడి చేస్తున్న చీకటి అంధకార శక్తులు, వాటి ప్రభావం కావచ్చు, లేదు ఈ లోక సంబంధమైన దేవతలు దేవుళ్ళు ఎదుట కానీ, కుల సంబంధమైన దేవతలు దేవుళ్ళు ఎదుట కానీ, కోట శక్తులు కానీ, గుప్త నిధులు తీసే మాంత్రికుల ద్వారా కానీ, అఘోరాల ద్వారా కానీ, లేదు చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పూజలు, వాటిలో అత్యంత ప్రమాదకరమైన టీవీ ప్రోగ్రాంలు చూసినట్లుగా ఇదిగో ఒకటి ఉంటుంది, అది ప్రయోగిస్తే ఎంతలా వాడనైపోవాల్సిన అటువంటి వాటికి సంబంధించినవి కానీ దేవా, అష్ట దిగ్బంధం అని, లేదంటే ఇంకేమైనా చేతబడికి సంబంధించిన చిల్లంగి బాలమణి క్షుద్రపులకు సంబంధించిన ముద్దలు కానీ, వాటి ప్రభావం కానీ, వాటి మొత్తాన్ని యేసు నామములో నీవు నాకిచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. ఆ మాంత్రికుల్లో ఉన్న వాటి ప్రభావాన్ని కూడా కూకట వేళ్లతో సహా పెకిలించి వేస్తూ వాళ్ళని ఖాళీ చేస్తున్నాం. వీటి ప్రభావం బయటికి లాగివేసినటువంటి వాటి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని యేసు నామములో నిత్య నరకాగ్నికి అప్పజెప్పేస్తున్నాం. బాబా, నీ బలమైన సన్నిధి మా మధ్య ఉండును గాక. ప్రభువా సహాయం చేయండి. ఇంకా ఏమైనా ఉన్నా వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్న వాటి ప్రభావాన్ని బంధించి అగాధ పాతాళము నిత్య నరకాగ్నిలోకి వాటిని యేసు నామములో విసిరి కొడుతున్నాను. వాటికి నిత్య నరకాగ్నికి అప్పజెప్పేస్తున్నాను. ప్రభువా నీ గొప్ప కార్యాలు జరిగించు. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న బిడ్డల చుట్టూరు, మేమున్న గృహాల చుట్టూరు, కాలనీ, పట్టణం, ఊరు, దేవా, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగవి నీ మహిమేగాని జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచేయి. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడలో జ్ఞాపకం చేయడం సమస్తమును వ్యక్తులను దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6, 17 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ అయా కావలిగా ఉంచు. నీ కనుదృష్టి ముఖ తేజోమాన వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచేయి. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించే అగ్ని ప్రభావం జ్ఞాపకం చేయబడ్డ వ్యక్తులలో నుంచి, గృహాలు, కాలనీ, పట్టణము, రాష్ట్రం, దేశం నుంచి నువ్వు కోరుకున్నట్లుగా నలుదిక్కులుగా అది యేసు నామములో ప్రబలిల్లి వెళ్ళును గాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయడం సమస్తము చుట్టూ నిలిచి ఉందుగాక. మాతో కూడా మీరు ఉండండి అయ్యా. ఎవరు సమీపించరని తేజస్సులో ఉన్నటువంటి ఆ మహిమ తేజస్సు ప్రభావం, బలమైన నీ సన్నిధిని, అలాగనే యేసయ్యా నీలో ఉన్న మహిమ తేజస్సు ప్రభావం, నీ మహాపునరుద్ధాన శక్తి, సిలువ రక్తం నిత్యముగా మేము దేవా జ్ఞాపకం చేయడం సమస్తంలో మేమున్న గృహాలు, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశంలో ఉండునుగాక. యేసయ్యా మీరే మా దగ్గరకు వచ్చి నిలవండి ప్రభు, మాతో ఉండండి ప్రభు. సమస్త విషయాలలో యుద్ధము యెహోవాదే. నువ్వు అనుకున్న కార్యము జరిగించమని నీ ప్రజల పక్షంగా దేవా మీరు కదిలి గొప్ప కార్యాలు జరిగించమని
నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని సమస్తాన్ని కృపాహస్తాలకు అప్పచెప్పు. యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమ్ముకూడిన, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్నా, అలాగే ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. మొదటిగా కొన్ని విషయాలు ప్రభు కృపచేత ప్రేరేపించబడి కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని ప్రభు చెప్పిన దాన్ని బట్టి మరి నేను మొదటిగా ప్రసంగం కంటే కొన్ని విషయాలు క్లారిటీ చేయాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ క్లారిటీ అంటే, గతంలో చెప్పాను, ఈ భూమి మీద నా విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, సేవ విషయంలో కానీ ఎవరు ఏది చేసినా అది చెడగొడతామో, బోధన చెడగొడతామో, సేవను చెడగొడతామో, సంఘాన్ని చెడగొడతామో, మందిర విషయంలో కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏ విషయంలో ఎవరు ఎక్కడ ఏది చేసినా వారి మొత్తాన్ని వారు చేసిందంతా మాటతో సహా క్రీస్తు న్యాయపీఠానికి నేను వారిని అప్పజెప్పాను అని చెప్పని గతంలో చెప్పాను. కొంతమంది దైవజనులు అనుకున్నారు క్రీస్తు న్యాయపీఠానికి అప్పజెప్పుట అనే విషయము బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? క్రీస్తు న్యాయపీఠానికి అప్పజెప్పే అధికారం ఇతనికి ఎవరిచ్చారు అని చెప్పని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది దైవజనులు కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేరణ బట్టి ఆ మాటలు నేను విని ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈరోజు ఇలా ఆ మాటల విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో ఓ మాట ఉంది. కొన్ని లేఖనాలు చూపించి ఆ తర్వాత నేను దాని విషయంలో క్లారిటీ ఇవ్వాలని చెప్పని ఆశపడుతున్నాను. ఎందుకంటే అభ్యంతరాలు వస్తాయి. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. మానవరీత్యా మనుషులైన మీకు మీ మధ్యలో అభ్యంతరాలు రాక మానవు. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయంటే, అభ్యంతరం అంటే ఓ తప్పుడు సమాచారం ఇవ్వటం, కులానికో, కుల సంబంధించిన వ్యక్తులకో, కుల పెద్దలకో, దైవజనుల విషయంలో కానీ, లేదంటే పక్కన పొరుగు వారి విషయంలో కానీ ఏదో ఒక తప్పుడు సమాచారం ఇస్తారు. కొంతమందిని వీళ్ళు చెప్పే తప్పుడు మాటలను బట్టి అవతల వ్యక్తుల మీద పగ పెంచుకునేలాగా బాగా నూరిపోస్తారనమాట. కొంతమంది కాపురాలు కూలుస్తారు. భార్య ఎట్టరా అని చెప్పి అంటారు, భర్త ఎట్టమ్మా అని చెప్పని అంటారు, మీ అబ్బాయి వాళ్ళు ఎట్టా, మీ అమ్మాయి వాళ్ళు ఎట్టా అని చెప్పని లేని వార్తను కల్పించి అవతల వ్యక్తులకు దాన్ని అందించటమే. లేదు ఏదన్నా వర్క్ కాడ కానీ, సేవ విషయంలో కానీ ఏదో ఒక కోణంలో తప్పుడు సమాచారమో, తప్పుడు క్రియలు ఏదన్నా జరిగితే ఎవరి వల్ల అవి జరుగుతాయో వాళ్ళకే శ్రమ. ఎందుకంటే లేఖనంలో ఒక మాట ఉంది, సొలొమోను పట్టాభిషేకం పొందాలి. అయితే సొలొమోను కంటే ముందుగా దావీదు కొడుకుల్లో ఒకడు, నేనే కదా నా తండ్రి తర్వాత రాజ్యాధికారం పొందాల్సిందని చెప్పని అడావుడిగా పోతాడు, కొంతమందిని పోగేసుకొని. ఆ పోయిన వాళ్ళలో సంగతి తెలియకపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే సంగతి తెలుసుకున్నారో, అరే అబ్బాయి వీడు తేడా, వాడితో పాటు వచ్చిన వాళ్ళు తేడా, మనకెందుకు లేనిపోయిందని చెప్పని వెనక్కి జారుకున్నారు.
ఎనికి జారుకున్న వాళ్ళేమో బతికి బట్టగట్టారు. ఆ వ్యక్తితో అన్ని విషయాలు తెలిసి జత కట్టిన వాళ్ళకేమో రాజు సొలొమోను, దావీదు రాజు తన కొడుకైన సొలొమోను పట్టాభిషేకం చేయించిన తర్వాత ఈ ముందుగా పోయి అడావిడి చేసిన బ్యాచ్ని పిలిచి మచ్చటంగా వైరం చేస్తాడు, మొత్తాన్ని చంపిస్తాడు అన్నమాట. తెలియకపోయినోడేమో తప్పించుకున్నాడు, ఎందుకు తెలుసుకున్న తర్వాత. తెలిసి కూడా అడుగులు వేసినోడేమో చచ్చూరుకున్నాడు. అభ్యంతరాలు రాకమానం, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ. ఇది అభ్యంతరాల వల్ల. అయితే ప్రభు కృపచేత అభ్యంతరాలు వస్తాయి, అలాగనే డౌట్లు కూడా, అంటే అనుమానం అనేది కూడా వస్తుంది. ఆ అనుమానం వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుడతాయి. అయితే లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏంటయ్యా ఆ మాట అంటే, అన్యులు అనేకులు యేసు రక్తములో కడగబడుతూ బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి సంఘములో చేర్చబడుతున్నారు. అన్యజనము అంటే విగ్రహారాధనకు సంబంధించిన ప్రజలు. అన్యజనులు అని ఎందుకు అంటున్నా అంటే వేరైన ప్రజలు అని అర్థం. అన్యజనులు అంటే వేరైన ప్రజలు అని అర్థం. అయితే ఆ రోజుల్లో దేవుని బిడ్డలు ఎవరయ్యా అంటే అబ్రహాము కడుపున పుట్టిన ఇస్సాకు, ఇస్సాకు కడుపున పుట్టిన యాకోబు, యాకోబు కడుపున పుట్టిన 12 మంది గోత్రికులు. ఆ 12 మంది గోత్రాలకు సంబంధించిన ప్రజలే దేవుని బిడ్డలు. ఇవాళ నువ్వైనా నేనైనా అన్యజనులమే. అయితే సంఘ ప్రారంభ దినాలలో ఇలాంటి దేవునికి నిబంధనకు సంబంధించిన నిబంధనకు వేరైన ప్రజలు చాలామంది యేసయ్యను విశ్వసించి బాప్తీసు అనుభవంలోకి వస్తున్నప్పుడు అక్కడ ఒక మాట చెప్పాడు. వాళ్ళంతా కూర్చొని, సంఘ పెద్దలంతా కూర్చొని ఒక ఆలోచన చేశారు. అన్యజనులు అనేకులు క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడుతున్నారు. మరి వాళ్ళకి ఎలాంటి షరతులు ఇవ్వాలి, ఎలాంటి షరతులు పెట్టాలి అంటే వాళ్ళంతా కూర్చొని ఒక ఆలోచన చేసి చెప్తా ఉన్నారు. అపోస్తుల కార్యం 15:20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనమును చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా ఆ మాట అంటే, పరిశుద్ధాత్మకు మాకు ఇలాగు తోచెను అంటుంది లేఖనం. ఇరవై 28వ వచనం కూడా, ఇదే 15:28వ వచనంలో కూడా, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడిదిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. అంటే ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రక్షణ పొందిన వాళ్ళు వారి సొంత రక్షణను మాత్రం ఖచ్చితంగా కోల్పోతారని లేఖనం ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. నేను ఇదంతా ఎందుకు చదివించానంటే, ఇక్కడ ఒక మాట ఉంది, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే పరిశుద్ధాత్మ దేవునితో వారు
కలిసి నడవటం అనేది మనకు అక్కడ లేఖనంలో కనపడుతుంది. పరిశుద్ధాత్మలో ఏ ఆలోచన, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏ ఆలోచన పుట్టిందో అది కూడా ఈ భూమి మీద ఉన్న భక్తులకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే తలంచాడో వీళ్ళు కూడా అదే తలంచి మాకు ఆయనకు కూడా ఒకేలాగా ఈ సంగతి విషయమే తోచుచున్నది అన్నాడు. ఈ సంగతి విషయమై తోచుచున్నది అన్నాడు. నెక్స్ట్ రెండో విషయాన్ని చెప్తాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో సంఘములో ఒకడు నీచమైన పని చేస్తే వాడి విషయంలో దైవజనుడు పరిశుద్ధుడైన పౌలు గారు ఒక విషయాన్ని చేసే ఒక తీర్మానం చేశాడు. దైవజనుడైన పౌలు గారు ఒక విషయాన్ని తీర్మానం చేశాడు. ఎలా తీర్మానం చేశాడంటే, ఆయన డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి అపవాదికి అప్పచెప్పినట్టుగా ఈ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. 4-5 వచనాల్లో ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెనని చెప్పని తీసుకువెళ్ళి డైరెక్ట్గా అతన్ని సైతానుకు అప్పచెప్పినట్టుగా ఇక్కడ కనబడుతుంది. సాతానుకు అప్పచెప్పుట. ఇదే వ్యక్తిని మళ్ళీ పౌలు గారు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట అంటాడు. 10వ వచనంలో, మీరు దేన్ని గూర్చేను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకూడనట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము అంటూ ఆ 9వ వచనంలో మీరు అన్ని విషయములందు విధేయులు ఉన్నారో లేదో అని చెప్పని పూర్వమందు ఇక్కడ 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఏ వ్యక్తినైతే ఒక ఆలోచన చేసి ప్రభువు తీసుకువెళ్ళి పౌలు గారు తీసుకువెళ్ళి ఎవరికి అప్పచెప్పాడు? డైరెక్ట్గా సైతానుకు అప్పచెప్పేశాడు. ఈ లేఖనాల విషయంలో మనకు కొంచెం అవగాహన ఉంటుంది. ఈ లేఖనాల విషయంలో నాలుగైదు వచనాల్లో ఇక్కడ ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. డైరెక్ట్ తీసుకువెళ్ళి దేవుడు తిరిగి వచ్చే సమయానికి అప్పచెప్పాడు పౌలు గారు. మరి పౌలు గారు అక్కడ నేను చదివిన ఈ 3 లేఖనాల్లో నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, ప్రభు ప్రేరేపించి చెప్పిస్తున్న మాట ఏంటంటే, పౌలు గారు అక్కడ
ఆ వ్యక్తులను, తన సంఘంలో ఉన్న వ్యక్తులను తీసుకువెళ్ళి ప్రభు తిరిగి వచ్చే సమయంలో ఆ వ్యక్తి యొక్క ఆత్మ రక్షించబడినట్లుగా అప్పచెప్పాడు. మరి ఈరోజు నేను దేవుని యొక్క ప్రేరణ బట్టే క్రీస్తు న్యాయపీఠానికి నా జీవితంలో, అంటే నా విషయంలో, సేవ విషయంలో ఎవరు ఎక్కడ ఏం చేసినా, సేవకులే కావచ్చు, అన్యులే కావచ్చు, ఎవరైనా సరే మొత్తాన్ని తీసుకెళ్ళి క్రీస్తు న్యాయపీఠానికి, అంటే దేవుని ధవళ సింహాసనానికి, క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పేసి, వీళ్ళు ఏదైనా ఇక్కడ ఎంత పెనుగులాడినా వారికి క్షమాపణ రాదు. మరి ఎక్కడ క్షమాపణ వచ్చుద్దాయి అంటే, పలానా వ్యక్తి విషయంలో, పలానా సేవ విషయంలో, పలానా సేవకుడి విషయంలో నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు, నువ్వెందుకు ఇలా చేసావని ఆ రోజు ఆయన అక్కడ నిలబెట్టి అడుగుతాడు. ఈ భూమి మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దైవజనులు, విశ్వాసులు ఎవరో ఒకళ్ళు, వాళ్ళు నమ్మేంతగా మనం ఎన్ని రకాలుగా మన మాటలు, చాకచక్యమైన మాట తీరును బట్టి అందరినీ కన్విన్స్ చేయొచ్చు, అందరిని ఒప్పించవచ్చు. కానీ నేను అంటాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠము నువ్వు చెప్పే సమాధానము అంగీకరించాల. అందుకే జలుబు అక్కడ వదులుద్ది కాబట్టి అక్కడికి అప్పచెప్పాను. పౌలు గారికే అధికారం ఇచ్చినప్పుడు మరి నాకెందుకు ఇవ్వడని చెప్పని నేను ఎందుకు అనుకోవాలి? నా విశ్వాసాన్ని, ప్రభు కృపను బట్టి నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పేశా. ఇక్కడ జనానికి ఎన్నైనా మాటలు చెప్పొచ్చు, అక్కడ యేసయ్య ముందు ఎందుకు ఇలా చేసావు అంటాడు. ఇక అంతే సమాధానం చెప్పాల. అట్ట కాదు ప్రభు, ఇట్ట కాదు ప్రభు అంటే నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు అంటాడు. అన్నిటికీ లెక్క చెప్పాలా. ఈ దేహంతో చేసిన ప్రతిదీ, అది మంచైనా చెడైనా, ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాలి. మనం పలికే, నోటి ద్వారా పలికే ప్రతి మాటకు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పాలి. ఎవరికి వారు, స్త్రీకి స్త్రీగానే, పురుషుడు పురుషుగానే, భర్త భర్తే, భార్య భార్య, కొడుకు కొడుకే, కూతురు కూతురే, కోడలు కోడలే, అల్లుడు అల్లుడే, మనవ సంతానం ఎవరికి వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వరుసలో నిలబడినప్పుడు ఆయన అడిగే ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అందుకే అక్కడ దేశం వదిలిపెట్టే మొత్తాన్ని ఆడకు అప్పచెప్పా. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, ప్రభు మహా ఉచిత కృప చొప్పున 2018లో ప్రభు పాద సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు నా ప్రభు లేఖనం ద్వారా, అంటే వాగ్దానం నాకు ఇచ్చాడు. ఏమిటా వాగ్దానం అంటే, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనంలో, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అని చెప్పని ఇక్కడ ఒక వాగ్దానము 2018వ సంవత్సరంలో ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు 2018వ సంవత్సరం ప్రభు కృపచేత ఆయన పాసందులో ఏకాంత ప్రార్థనలో పెనుగులాడుతున్నప్పుడు, ఉపవాసించి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు మహా ఉచిత కృప చొప్పున ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు దైవజనుడు ఆత్మీయ తండ్రిని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దానియేలు దేవుడే నీలో ఉంటానన్నాడు అని చెప్పాను. సరే అని చెప్పని నా వాడుక చొప్పున వాగ్దానాన్ని అలా ఎత్తిపట్టి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించడం నాకు అలవాటు. అలాగనే ఉపవాసం ఉండి ఏకాంత ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి బైబుల్ ఇలా తెరిచి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అట్లా కదులుతా, పేపర్లు కదులుతా, తర్వాత పావురం ఆకారంగా అలా పైకి వెళ్ళి దిగి వచ్చి లోపల ఇక్కడ గుండెలు సరిగా నిలబడి అలా చూస్తూ ఉంది. ఈ అనుభవాన్ని చెప్పినప్పుడు కొంతమంది దైవజనులకు అభ్యంతరం వచ్చింది.
పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, కొంతమంది దైవజనులకు అభ్యంతరం వచ్చింది. ఈ పావురము త్రియేక దేవుడుగా నాలో వచ్చి ఉంటుంది నీకు అభ్యంతరం అయితే, ఇక నంబర్ 1 సైతాన్ గాడికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యావు నువ్వు. నంబర్ 1గా సైతాన్ గాడికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యావు. ఇప్పుడు ఎలా అవుతుందంటే పరిస్థితి, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని ఉంది. విషపు చూపు నిలిపితే జరిగిన పని ఏంటంటే, దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి వచ్చి పట్టింది సౌలుని. ఇక నోట్లో గొనుక్కోవటం మొదలు పెట్టాడు. దావీదు మీద విషపు చూపు నిలిపి ఎలా అయినా సరే ఆ వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేశాడు. ఈరోజు సేవకులు ఎలా ఉందంటే, సంఘాల్లో కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదంతం అంటే పావురం ఇలా, ఆ పావురము దర్శనంలో ఇలా వచ్చి నాలో ఉందని చెప్పని, దేవుడే నాలో ఉండి నడిపిస్తున్నాడని చెప్పిన ఈ మాటను బట్టి అభ్యంతర పడుతున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపితే దురాత్మ వచ్చి పట్టినట్టు ఉంది పరిస్థితి. ఆ దురాత్మ వచ్చి పడితే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఆ సేవ ఎలాగైనా లేకుండా చేయాలి, బోధన జడగొట్టాలి, లేదంటే ఆ సేవకుడి ఆ ప్రాంతంలో లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయేలాగా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పాటు చేయాలి, లేదంటే అసలు సేవ వర్ధిల్లకుండా అడ్డుబండగా మనమే ఉండి అతను కరెక్ట్ కాదు, ఆ బోధ కరెక్ట్ కాదు, అని చెప్పని ఏయో చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇలాంటి బ్యాచ్ని కూడా తీసుకుపోయి క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పాను నేను. నాకు తెలుసు ఎవరెవరు ఎక్కడ ఏమేం చేశారు మొత్తం తెలుసు. కానీ ఎవరి మీద రియాక్షన్ తీసుకోను. కారణం ఏంటంటే, యేసయ్యకి అప్పచెప్తా. శిక్షించినా, తీర్పు తీర్చినా, ఆశీర్వాదం లేదా దీవెనలైనా ఇవ్వాలంటే యేసయ్య ఇస్తేనే కరెక్ట్. అది నేను పగ తీర్చుకుంటే ఏముంటుంది, పగలు ప్రతీకారాలు తప్ప ఏముండదు. అదే యేసయ్య చేతికి అప్పచెబితే ఎలా ఉంటుందంటే, చిన్న ఉదంతం చెప్తా. మోషేని ఫరో ఎదుటికి పంపిస్తాడు. మోషే అంటాడు, అయ్యా వద్దు, ఆల్రెడీ ఒకరిని చంపొచ్చాను, వాళ్ళంతా పగతో రగులుతూ ఉంటారు నా మీద, నన్ను ఏదో ఒకటి చేస్తారంటే, వాళ్ళు ఏం చేయరు, మోషే నువ్వు చక్కగా వెళ్ళిపోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని. ఫరో ఎదుటికి వెళ్ళు, నా ప్రజలను పంపించమని అడుగు. అయితే నువ్వు అడిగిన ప్రతిసారి ఫరో యొక్క హృదయాన్ని నేను కఠినపరుస్తాను, అంటే వ్యతిరేకంగా రేపుతాను. ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచి వ్యతిరేకం చేస్తాను. నువ్వు వెళ్ళి బతిమలాడుతావు, మేలే చేస్తూ ఉంటావు, కానీ ఆ ఫరో యొక్క హృదయం కఠినమైపోతూ ఉంటుంది. నేనే అది చేస్తాను. ఎందుకో తెలుసా, అసలు ఫరో అనేవాడే అసలు లేకుండా శాశ్వతంగా భూమి మీద నుంచి తీసివేసేలాగా నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నీ పని నేను చెప్పిన పని చెయ్యి చాలు. నువ్వు వెళ్ళిన ప్రతిసారి నువ్వు చెప్పింది వింటారు, కానీ ఆ వ్యక్తి యొక్క హృదయం కఠినమైపోతుంది. ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతాలు, సూచక్రియలు యేసు ప్రభువారు మోషేను వాడుకొని, మోషే చేతిలో ఉన్న కర్రను వాడుకొని ఆ కార్యాలు జరిగిస్తాడు. చిట్టచివరిగా జరిగే కార్యం ఏంటంటే, ఐగుప్తీయుల యొక్క సంబంధించిన పశువుల్లో కానీ ప్రతి దాంట్లో మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డలను, అంటే పశువుల్లో కానీ ఇక మిగతా వాటిలో మొట్టమొదటిగా పుట్టినటువంటి ఏదైనా ఉన్నా వాటి మొత్తాన్ని చంపేశాడు. ఇక మనుషుల్లోకి వచ్చేసరికి వారి కడుపును పుట్టిన రాజు మొదలుకొని సామాన్యుడు వరకు ఐగుప్తీయులందరి ఇళ్లలో వారి కడుపును పుట్టినటువంటి మొట్టమొదటి సంతానాన్ని మొత్తాన్ని చంపేశాడు దేవుడు. అదే చిట్ట చివరైనటువంటి శిక్ష. ఆ తర్వాత అతను అంతటితో ఆగకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ
దేవుడే ఆ వ్యక్తి హృదయాన్ని కఠినపరిస్తే, ఆహా వాళ్ళు వెళ్ళిపోవటం మనం ఎలా వదిలిపెడతాము, ఎట్టైనా అట్టగించి మళ్ళీ తేవాలని చెప్పని బయలుదేరితే, దేవుడే వాళ్ళతో పోరాడి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన ప్రజలను దాటించిన తర్వాత ఈ ఫరోతో పాటు వచ్చిన సైన్యం మొత్తాన్ని ఎర్ర సముద్రంలోకి తెచ్చి అటువైపు ఇటువైపు మొత్తం మూసేస్తాడు. తన ప్రజలు వెళ్ళేంతసేపేమో అటు ఇటు గోడ కట్టినట్టుగా నీళ్లు నిలబడ్డాయి. తన ప్రజలు ఎప్పుడైతే దాటిపోయారో ఈ ఫరో సైన్యాన్ని ఆ నీళ్ల మధ్యలోకి తీసుకొచ్చి దేవుడు అటువైపు ఇటువైపు మూసేశాడు. నీట మునిగిపోయి నీళ్ళలోని చచ్చారు. అసలు ఫరో అనేవాడే లేకుండా చేసేసాడు దేవుడు. ఫరో అనేవాడిని అసలు లేకుండా చేశాడు. కారణం ఏంటంటే దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, అమోరీల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి కొంచెం టైం ఉందిలే అన్నాడు. 407 సంవత్సరాలు ప్రభువు చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి దిద్దుకోవటానికి ప్రభు అవకాశం ఇస్తాడు. వారి పూర్ణ హృదయంతో నా వైపు మల్లుకున్న ఎడల నేను వారిని క్షమిస్తాను. వారి అంశాన్ని నేను కోరుకోవట్లేదు, కనికరాన్ని కోరుకుంటున్నాను. వారు క్షమించబడాలని కోరుకుంటున్నాను. యుగ యుగాలు నిత్యత్వంలో ఉండాలని ఆశపడుతున్నాను. కానీ వాళ్ళేమో ఏవేవో కావాలని చెప్పని రకరకాలుగా బ్రతుకుతూ ఉన్నారు. చిట్ట చివరికి ప్రభు చేసిన పని ఏంది? ఫరో అనేవాడే లేకుండా దేవుడే అతని హృదయాన్ని కఠినపరిచి దేవుడు శిక్షించిన సందర్భం కనపడుతుంది. నేను అందుకే ప్రభుకి అప్పచెప్పేస్తా. ఎందుకు అప్పచెప్తానంటే, ప్రభువే వాళ్ళ హృదయాలను కఠినపరిచి జరిగించాల్సిన సూచక్రియలు జరిగిస్తాడు. ఇక అయ్యి కాదు ఎందుకులే అని చెప్పి అనుకుంటే అసలు భూమి మీద లేకుండా మొత్తాన్ని టిక్కెట్లు జించేస్తాడు అనమాట. ఇక వరుస పెట్టి శవయాత్ర మొదలైంది. వాళ్ళు చేసుకున్నదే, ఇంకొకడు ఎవడో చేసుకున్నది కాదు. అమాలేకీయులు అంటే దారిని పోయే కుక్క చెవులు పిండేవాళ్ళు అంటాను నేను. దారిని పోయేవాడికి పోవాలా, ఆ కుక్క కాడకు పోయి హే బాగున్నా అని చెప్పని చెవు పిండితే ఏం చేస్తుంది? పట్టి పీకుద్ది. అమాలేకీయులు అనేవాళ్ళు కూడా అట్నే ఉన్నారు. దేవుని ప్రజలు అడిగారు, అయ్యా మేమిట ప్రశాంతంగా మా దారిని మేము పోతాం, ఏది ముట్టుకోమంటే ఈ దారిని పోవటానికి మీరెవరు రా అని చెప్పని అడ్డం తిరిగారు. ఆ గడిలో చంపాల్సిన వాళ్ళు మొత్తాన్ని చంపాడు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు, సౌలు రాజు మొట్టమొదటి రాజుగా ఉన్నప్పుడు సౌలుకు సమూయేలు ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసింది నాకు గుర్తే. వాళ్ళ ఇళ్లలో ఉన్న పశువులు మొదలుకొని పసిబిడ్డ మొదలుకొని పెద్దల వరకు మొత్తాన్ని చంపేయండి. ఆ ఇళ్లను కానీ ఏదైనా మొత్తం శపించబడింది, మొత్తాన్ని అగ్ని చేత కాల్చేయండి అని చెప్పని దేవుడు చెప్పాడు. దేవుడు పగబెట్టుకుంటే ఆ రకంగా ఉంటుంది. అందుకే దేవుడికి అప్పచెప్పేస్తాను. ఏదైనా పగబెట్టుకుంటే దేవుడు అలాగనే ఉంటుంది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారు గమనించండి. కొంతమందికి ఈ అభ్యంతరం అయిందనమాట. ఏంటి అభ్యంతరం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పౌరంగా నాలోకి రావటం అనేది వారికి అభ్యంతరమైంది. నేనంటాను, ఈ అభ్యంతరం ఒకటైతే ఇప్పుడు కొత్తగా థంబ్నెయిల్ మీద కనపడుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందగోరుచున్నారా? అయితే రండి అని చెప్పని ఒక మాట ప్రభు రాయమని చెప్తే రాశాను. 2 రోజుల క్రితమే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని విషయాలు పరిచర్యకి గురించి. ఆ మాట్లాడిన దాంట్లో ఒకటి ఇప్పుడు థంబ్నెయిల్ మీద కనపడుతూ ఉంది, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందగోరుచున్నారా? అయితే రండి. ఇది కూడా అభ్యంతరమైంది. నేనంటాను, బెన్హిన్ గారికి అంత ప్రభు కృపనిచ్చాడు, చాలా గొప్పగా దేవుడు వాడుకుంటున్నారని మనం చెబుతాం, దైవజనులు కూడా చెబుతారు. టీబీ జాషువా ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పని
ఆయన ఉన్నంతకాలం చెప్పుకున్నారు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, అంటే నిద్రించాడు. ఇప్పుడు ఆయన నిద్రించిన తర్వాత కూడా వీడియోలను బట్టి చూసి గొప్పగా దైవజనుడు వాడుకున్నాడు. అలాగనే ఆల్ఫ్ లూకా సౌత్ ఆఫ్రికాలో 3 రోజుల క్రితం చనిపోయాడు. భూస్థాపనకై ఆదివారం సండే వర్షిప్ జరుగుతూ ఉంటే ప్రేయర్ కని తెచ్చారు. సమాధి కార్యక్రమానికి తీసుకువెళ్తాం, మందిరంలో తెచ్చి ప్రార్థన చేయమంటే ఆ చనిపోయిన వ్యక్తి వరకు ప్రార్థన చేశాడు. ప్రభు మళ్ళీ తిరిగి అతనిలో ప్రాణాన్ని అనుమతించాడు. సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆల్ఫ్ లూకా అని చెప్పని దైవజనుడు లే పైకి లే అని చెప్పని ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాడు. తన భార్యను బావమార్తె కుటుంబీకుల ముందు పెట్టి భూస్థాపనకై పెట్టెలో పెట్టుకొని తెచ్చారు. స్నానం అంతా చేయించి ఇంకా ఆడ మందిరంలో ప్రార్థన అయిపోయి తీసుకువెళ్ళి పాతి పెట్టడమే. అలాంటి పరిస్థితిలో ఉన్న అటువంటి భౌతిక కాయాన్ని ప్రార్థన చేశాడు. పైకిలే అన్నాడు, అంతే ఇంగ్లీష్లో. పైకి లేచి నిలబడ్డాడు. భార్య బామ్మర్ది కుటుంబీకులంతా కింద పడి కొట్టుకుంటున్నారు ఆ అద్భుతాన్ని చూసి. వీళ్ళందరి గురించి చెప్పుకుంటాం, వాళ్ళంతా గొప్పగా ప్రభు కృపనిచ్చి వాడబడుతున్నారని. నాకు ఆ ప్రభు ఆ కృప నాకు ఇచ్చాడని నువ్వెందుకు అనుకోలేకపోతున్నావు? దాన్ని బట్టి నువ్వెందుకు సంతోషించలేకపోతున్నావు? అంటే ఒకడు ఎదగటం అనేది నీకు నచ్చని పరిస్థితి. మీరే ఉండి సేవ చేయాలి, మీరే అన్ని చోట్ల సేవ చేయాలంటే కుదురుతుందా? ఉన్న సేవ కూడా వీకి పక్కనోడికి అప్పచెబుతాడు దేవుడు. రిఖాందల్లా షరా బాబా దైవజనుడైన దైవజనుడా, నీ సేవను బీకి, నీ సేవను నీ దగ్గర నుంచి తీసివేసి దేవుడు తన చిత్తానుసారమైనటువంటి దైవజనుడికి అప్పచెప్పేశాడు. దేవుడు తన చిత్తానుసారమైన దైవజనుడికి ఆ సేవను అప్పచెప్పేశాడు. ఇప్పుడు నా వెనకాలన్న బ్యానరు ఏ పరిచర్యకు సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో అది నాకు ఇంటర్నెట్లో దొరికింది. కాబట్టి ఇంటర్నెట్లో ఉంటే తెచ్చుకొని డిజైన్ చేయించి ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి అలా పెట్టాను. ఆ బ్యానర్ ఏ పరిచర్యకు సంబంధించిందో ఆ పరిచర్యకు సంబంధించిన వ్యవస్థాపకుడు అతని దగ్గర నుంచి ప్రభు అతనికి ఇచ్చిన సేవ ఆ పరిచర్య మొత్తం తీసేసి ఆయన అనుకున్న ఆయన చిత్తంలో ఉన్నటువంటి దైవజనుడికి దాన్ని అప్పచెప్పేశాడు. నువ్వు ఏదన్నా ఉంటే పొరపాటు జరిగిన దాన్ని బట్టి ప్రభువా క్షమించమని ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఉన్నంతకాలం నువ్వు దేవుని సేవ చేసుకోవటమే తప్ప రెండోది లేదు. ఇక నీ దగ్గరున్న సేవ ఆనాడు సౌలు దగ్గరున్న ఆ రాజ్యమును తీసివేసి బలంచంగా లాగేసి తీసుకుపోయి దావీదుకు అప్పచెప్పినట్టుగా నీ దగ్గర ఉన్న దేవుడు నీకు ఇచ్చిన ఆ సేవను లాగివేసి ఆయన చిత్తమైన దైవజనుడికి దాన్ని అప్పచెప్పేశాడు. నువ్వు చేసిన పుణ్యకార్యాలు చాలా ఉన్నాయి. నీ పిల్లలు కానీ మేనల్లులు కానీ నీతో పాటు ఉన్న సహదాసులు కానీ సేవను జడగొట్టే విషయంలో ఒకనికి సేవ లేకుండా చేసే విషయంలో మీరు ప్రయాసపడిన ఆ ప్రయాస తగ్గట్టుగా ప్రభు మీకు జీతం ఇచ్చాడు. ఇది ఇక అంతే, మార్పు ఉండదు. ఖచ్చితంగా ఇది నెరవేరి ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఇది నెరవేరి ఉంది. ప్రభు అదంతా చూసుకుంటాడు. నేనంటాను, ప్రభు ఈ కృప ఇచ్చినందుకు నువ్వు వ్యసన పడితే దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి నిన్ను బట్టి వెరిపిస్తుంది. చివరికి నిత్య నరకాగ్నికి ఈడ్చుకొని పోతే తప్ప రెండో పని ఉండదు. అంత కష్టమైన పని పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు నా ప్రభు కృపను బట్టి నేను చెప్తున్నాను, నాకు ఈ గోల పెట్టల. ఆయన ఏది చెప్పమంటే అది చెబుతున్నాను, ఆయన ఏది చేయమంటే అది చేస్తూ ఉన్నాను.
నా ప్రభు కృపను బట్టి ఇది సాగిపోతా ఉంది. అందును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా.